రాయలసీమ జిల్లాలో చీనీ రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. లక్షలు వెచ్చించి ఏడాదిగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగు చేసిన పంటకు మార్కెట్లో ధరలు లేక కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. సీమలో చీనీ రైతుల వ్యధలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఉద్యాన హబ్బుగా పేరుగాంచినటువంటి రాయలసీమలో పండ్ల తోటల రైతుల పరిస్థితి నానాటికి తీసుకట్టు అన్న చందంగా తయారైంది. పూర్తిగా ఎక్స్పోర్ట్ ఆగిపోవడం, కొన్ని పంటలకు పూర్తిగా ధరలు పతనం అవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నష్టాలు మూటగట్టుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురం చీనీ మార్కెట్లో ఉన్నాము. రాష్ట్రంలోనే అతిపెద్ద చీనీ మార్కెట్, సౌత్ ఇండియాలోనే గడ్డానారం తర్వాత అతిపెద్ద చీనీ మార్కెట్ అంటే అనంతపురం చీనీ మార్కెట్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పూర్తిగా ధరలు పతనం అయిపోయిన నేపథ్యంలో ఓవైపు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ యార్డ్కి తరలి వస్తుంది. అదేవిధంగా రేటు నానాటికి కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం చీనీ మార్కెట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి, రైతులు ఏ రకంగా నష్టపోతున్నారు, ముఖ్యంగా రైతులు అదేవిధంగా రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున చీనీ రైతుల యొక్క నష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాంతమైన తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు రైతులు. బత్తాయిలు దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. అయితే రాయలసీమ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న బత్తాయి పంటకు మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోవడం శాపంగా మారుతోంది. కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎగుమతులు తగ్గిపోవడం, అంచనాలకు మించి దిగుబడులు మార్కెట్కు తరలి వస్తుండటంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా పేరుగాంచిన అనంతపురం చీనీ మార్కెట్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం సగటున 1500 టన్నుల కాయలు మార్కెట్కు తరలి వస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు పళ్లను ఎగుమతి చేస్తారు. ఢిల్లీ, కలకత్తా, ముంబై సహా ప్రముఖ నగరాలకు ఇక్కడి నుంచే చీనీ ఎగుమతవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వినియోగం ఉన్నప్పటికీ ఎక్కువగా ఉత్తర భారతానికి ఇక్కడి పండ్లు తరలి వెళ్తాయి. రాయలసీమలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1,21,000 ఎకరాలు, కడప జిల్లాలో 93,650 ఎకరాల్లో, అన్నమయ్య జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో పంట సాగులో ఉంది. కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల్లో చీనీ పంట సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 24 లక్షల టన్నుల చీనీ కాయలు దిగుబడి ఉంటే అందులో రాయలసీమ నుంచి 22,03,000 టన్నుల ఉత్పత్తి వస్తోందని అంచనా. ఏడాది అనంతపురం చీనీ మార్కెట్కు వస్తున్న సరుకు ఎక్కువగా ఉండడంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను చీనీ ధర నాణ్యత ఆధారంగా 12,000 నుంచి 20,000 వరకు పలుకుతోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడులు చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40,000కు పైగా టన్ను చీనీ ధర ఉంటే కొంత మేరకు ప్రయోజనం ఉంటుందంటున్నారు. 12, 13 నుంచి 20, 25 దాకా పోతా ఉంది. ఈ సీజన్కి వచ్చేసరికి కనీసం 40,000 ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్లోనే మనకు పెట్టుబడులు అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ సీజన్కి వచ్చేసి అంత పెట్టుబడి రాదు, దాని తగ్గట్టుగా రేటు ఆడికే ఉంటుంది కాబట్టి మనం పెద్ద పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఇండే సీజన్కి వచ్చేసి 40,000-45,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేనందువలన 20-22 కాడికి టాప్ అవుతూ ఉంది. యుద్ధాలు జరుగుతున్నా ఎక్స్పోర్ట్ లేదు, అందువలన ఇట్లా జరుగుతూ ఉంది. లేదంటే కన్నా ట్రాన్స్పోర్ట్ పోయి ఉంటే రేట్ వచ్చేది అని అంటున్నారు. దానికి తోడు దోస, కర్బూజా, మన కలింగర అన్నీ ఒకటేసారి రావడం వలన మార్కెట్ కూడా కొంత డిమాండ్ తగ్గింది. స్టాక్ 4 టన్నులు శనగకాయలు తీసుకొని వచ్చినాము. రేటు మాత్రం 17,000 వేసినారు. మేము తోటలు అమ్మింటేనే 24,000 పోయినాయి. ఇక్కడికి వచ్చింటే 17,000 వేసి ఇచ్చినారు. ఈ సీజన్ మినిమం 40,000 నుంచి 45,000 అన్న పోతే మా రైతులకి పెట్టిన పెట్టుబడులు అంత ఎంతో లాభాలు కానీ రావడం జరుగుతుంది. కానీ 18,000 పోతే పెట్టుబడులు కూడా రావు. రేటు ఎందుకు తగ్గినాయని అడిగితే అక్కడ యురాన్ యుద్ధం ఉంది కదా, అందువల్ల రేట్లు తగ్గినాయి, ట్రాన్స్పోర్ట్ పోవడం లేదు. అదేవిధంగా ఈరోజు ఒకటి వచ్చేసి కాయ పట్టి 21, 22, 23, 25 టాప్ అంతే. ట్రాన్స్పోర్ట్ లేదంటారు. మామూలుగా అయితే మా సీజన్ ఉన్నప్పటికీ 45,000, 50,000 పోయిండేది. ఇప్పుడు రేట్లు ఫుల్ డౌన్ అయిపోయింది. ఇది ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారు. మాకు రైతులకైతే ఎటువంటి గిట్టుబాటు దొరకడం లేదు. ప్రభుత్వ
మార్కెట్లో ఈనాం సిస్టమ్ ఏర్పాటు చేసినప్పటికీ టెండర్లు పారదర్శకంగా జరగడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో బహిరంగ వేలంపాట ఉండదని వ్యాపారులు తమకు నచ్చిన రేటు చెప్పి వెళుతున్నారని చీనీ రైతులు వాపోతున్నారు. ఇక అధికారులు ప్రజాప్రతినిధులు తనిఖీ చేసిన 1-2 రోజులు కొంత పారదర్శకంగా ఉన్నా అనంతరం యథాతథంగా దోపిడీ జరుగుతోందంటున్నారు. 10% కమిషన్తో పాటు ఇక షూటు మార్కెట్ సన్ తుడిచిపే మోపెడవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం పెడతామంటారు, ఇక్కడ వేలం లేదు, పబ్లిక్ లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళు దండిస్తే పగనాడు 2 నాళ్ళు ఈడ వాళ్ళ ఎదురుకి వేలం పెడతారు. మళ్ళీ నీది అంత పోయింది ఇంత పోయింది చెప్పడమే, ఇంకో రకంగా ఏమీ లేదు. కమిషన్ తక్కువ అంటారు, కమిషన్ 10 రూపాయలు వేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్పింది 2 రూపాయలు కమిషన్ అని, వీళ్ళు 10 రూపాయలు వేస్తాడు. ఇంకా రైతుకి అన్లోడింగ్ వేస్తున్నారు, గేట్ వేస్తున్నారు, అన్ని విధాలు నష్టపోతాడు. కమిషన్ మాకు కానీ కొంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అప్పుడు మేము ఢిల్లీకి అయితే 1,20,000 1,30,000 బండ్ లోడింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆటోమేటిక్గా మన 2,05,000 రూపాయల వరకు పోయింది. 2,05,000 పోవడంతో ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా చిన్నకాయల రేట్ల మీద ప్రభావం చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తున్నారు. పంట పెట్టిన తర్వాత ఏ పంట అయినా అంతే కదా. ఇప్పుడు సప్లై సూత్రం ఏమి, తక్కువ ఉంటే ఎక్కువ జంప్ అవుతుంది రేటు, ఎక్కువ మనకి అరివాల్సి వచ్చిందంటే ఆటోమేటిక్గా మార్కెట్లో స్లో అవుతాయి. కొంతకాలంగా చీనీ పంట ఎగుమతులు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. నార్త్ ఇండియాకు ఇక్కడి నుంచే ఎక్కువగా ఎగుమతి చేస్తామని చెబుతున్నారు. యుద్ధ ప్రభావం నేరుగా చీనీ అమ్మకాలపై లేనప్పటికీ డీజిల్, ట్రాన్స్పోర్ట్ వంటి ధరలు పెరిగాయంటున్నారు. ఇతర పంట ఎగుమతులు నిలిచిపోవడం పరోక్షంగా చీనీ విక్రయాలపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మరి ఇవాళ చీనీ అంతా కూడా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి దురదృష్టవశాత్తు ఈవేళ గల్ఫ్ దేశాలకు సంబంధించి ఎగుమతి అయ్యేదంతా కూడా ఆగిపోవడంతో మరి అది పూర్తిగా వ్యాపారస్తులందరూ కూడా రాలేకపోతా ఉన్నారు. మరోపక్క ఈవేళ బయట మరి రైతుల దగ్గరికి వెళ్తున్నటువంటి ఈ వ్యాపారస్తులు కూడా సిండికేట్గా మారి వాళ్ళు కూడా ఎక్కడికి పెడితే అక్కడ అమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఇది పచ్చి సరుకు తీసిన తర్వాత కొంతకాలంగా చీనీ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో తక్కువ పెట్టుబడితో సాగు చేసేవారు పంట నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోలేని దైన్య స్థితిలో ఉన్న అన్నదాతలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పించాలని, చీనీ రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరువు సీమలో తక్కువ నీటితో అత్యధిక దిగుబడులు సాధిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఉద్యాన రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ముఖ్యంగా చీనీ ధరలు నానాటికి పతనం అవడంతో రైతులు పూర్తిగా నష్టాలు మూటగట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చీనీ రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పి, గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెట్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పి రైతు సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM టీవీ, అనంతపురం నుంచి.